నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి కారణాలు అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా మనం చూసేది ఏంటి అంటే జాతకం చూస్తారు. సో జాతకం ఇద్దరిది కలిసిందా లేదా అనేది మెయిన్గా అది చూసిన తర్వాతే పెళ్లి చేస్తున్నారు కదా గురువుగారు. అలా అయినా కానీ వివాహ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అయిపోతుంది అండ్ డివోర్స్ అయిపోతున్నాయి. ఏదైనా అంటేనేమో ఇగో ప్రాబ్లమ్స్ అవి ఇవి అంటున్నారు. మరి జాతకం అంత కరెక్ట్గా ఉంది అని చూసి పెళ్లి చేసినా కూడా ఎందుకు విడిపోతున్నారంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సామాన్యులకి ఏమిటంటే ఏం తెలుస్తుందంటే జాతకాన్ని మనం పర్ఫెక్ట్గా చూపించుకున్నామని సామాన్యులు అనుకుంటున్నారండి ప్రజలందరూ. అంటే ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాతకాన్ని నేను చూపించుకున్నాను ఓకే అంటున్నారు. జస్ట్ నామినల్గా 18 పాయింట్లు కుదిరితే చాలు అనే ఉద్దేశంతో వెళ్ళి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు కదా. చాలా మంది ఇదే కాన్సెప్ట్ ఉండదు. సబ్జెక్ట్ తెలియదు. ఆస్ట్రాలజీ ఎంత పెద్ద సబ్జెక్ట్ అనేది వాళ్ళకి తెలియదు. ఆస్ట్రాలజీలో ఎంతో శ్రమ చేసి 2-3 రోజులు దాన్ని ఆస్ట్రాలజీని చూస్తే కానీ తెలియదు నిజం చెప్పాలంటే. అయితే టోటల్గా ఏమిటంటే చాలామంది కూడా చూసేది ఏంటంటే ఆస్ట్రాలజీ దగ్గర సరైన వాళ్ళ దగ్గర చూపించుకోకపోవటం ఫస్ట్ లోపం. ఎలా తెలుస్తుంది గురువుగారు అంటే తెలుసుకోవాలి. దానికి ఎవరు చెప్పరుగా. పదే మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజీ అనేది చాలా మ్యాథమెటికల్ రిలేటెడ్ సబ్జెక్టు. ఆస్ట్రానమీ తెలిసి ఉండాలి, ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి, డిగ్రీలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్తాం. అంటే చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా కొంత ధోరణిలో ఉంటారు. ఆస్ట్రాలజీకి ఫోన్ చేసినప్పుడు కన్సల్టింగ్ ఫీజు ఎంత అని అడుగుతారు ముందు. వాళ్ళు ఏదో 4,000 5,000 3,000 ఏదో చెప్తారు. ఇంత అంత అనుకుని 100 రూపాయలతో అయిపోతుందనే వాళ్ళు వ్యక్తులు ఉంటారు. ఆ 100 రూపాయలు 500 వ్యక్తులు అలాంటి వాళ్ళే వాళ్ళకి తారసపడుతుంటారు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా. ఆ 500 వాళ్ళు చెప్తారు. చెప్పంగానే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. ఎవరికి తెలుసండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎన్ని డిగ్రీల్లో తిరుగుతుంది, ఆ చంద్రుడు ఏంటి, మార్స్ ప్లానెట్ ఏంటండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఎంతమందికి వచ్చు జ్యోతిష్యులకి. ఆస్ట్రాలజీలో కొంతమందికి మాత్రం వచ్చు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, నేర్చుకోబోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మామూలు చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుళ్ళో అర్చకులకు పురోహితుల దగ్గర చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత బాగుందండి, మా ఇంటి పురోహితులు చెప్పారండి, బ్రహ్మాండంగా ఉందండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియనట్టు కొంత చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏంది, ఆ ఇంటి పురోహితులు కాదండి మీ అమ్మాయికి డైవర్స్ జరుగుతుంది, మీ అబ్బాయికి డైవర్స్ జరుగుతుంది, ఊరుకుంటారా, ఇదేందబ్బా నెగిటివ్ చెప్పాడు ఈయన, ఈ బ్రాహ్మడు బాగా చెప్పలేదు పో అంటారు. అలాగా చెప్పించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్. ఇప్పుడు ఉదాహరణకి చేతబడి ఉంది అని అనుకుంటాడు ఆవిడు. నేను చెబుతా చూడండి. చేతబడి ఉంది, చేతబడి చేస్తే ఒక వ్యక్తులు ఉన్నారు నాకు తెలిసిన వ్యక్తులు. ఇప్పుడు ఆయనకి 53, 54 ఉన్నాయి. ఎప్పుడు చేతబడి గురించి ఆలోచన చేసి పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు. ఆయన అయ్యేటప్పటికల్లా చేతబడి అనుకుంటాడు. ఇప్పుడు చేతబడి అనేది ఉంటే రోజు పేపర్లో రాదా, నాకు వీడు చేతబడి చేశాడు, వాడు చేతబడి చేశాడు, పక్కింటోడు చేశాడు, వీడు చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా పెట్టరా? అంటే నిజంగా చేతబడి అనేది లేదంటున్నారా మీరు ఇప్పుడు? లేదు. ఉండేటట్టయితే మనకంటే తెలివిగోళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు, ఒకళ్ళు చేతబడి చేసుకుంటారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించాలనేసి కాదు, ఎవరి మీదైనా కూడా వాళ్ళ మీద చేసుకోవచ్చు. ఉంది కాదు, ఉంది అని అంటే చేయొచ్చు, ఉంది అంటే చేయొచ్చు. అది లేదు అక్కడ ఫార్ములా. అది ఫార్ములా లేదు. ఫార్ములా లేకపోతేనే గొడవలు, తగాదులు, హత్యలు జరిగేది. నీ హత్యలు చేయకుండా చేతపడి చేయొచ్చుగా. అంటే అలా కూడా చెప్పేది నండి, అలా చేయొచ్చు కదా. ఒక రాజకీయ నాయకుడు ఇంకోటికి నీకు తెలివితేటలు ఎంత ఉంటే ఎదుటివాడికి రాజకీయ నాయకులకి ఎంత మేధస్సు ఉండాలి, మనకంటే మేధస్సు ఉంటుంది. అది ఇవన్నీ కొంతమంది డూబు విషయాలు ఎక్కువ చూసుకుంటారు. మూఢనమ్మకాలు, డూబు ఇవన్నీ చూసుకుంటుంటారు. ఈ అసలు విషయాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అసలు విషయాలు వెనక్కి పోయి ముందుకు ఆ విషయాలు ఎక్కువ వస్తుంటాయి. అయితే జాతకాన్ని చూపించుకోవడంలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వీళ్ళకి తెలియవు. తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని సంప్రదించి ముందుకు వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది, సరే గురువుగారు చెప్పారు, బాగానే చెప్పారు, మంచిగా చెప్పారు, మాకు పాజిటివ్ చెప్పారని ఓకేని పెళ్లి చేసుకుంటారు. సరైన ముహూర్తానికి చేసుకుంటారా, ముహూర్తానికి చేయరు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చూసుకోవాలి. జీలకర్ర బెల్లం పెట్టి ఫోటోల వైపు చూస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. పూజా సామాన్ల దగ్గర కూడా పిసినారితనం చూపించే యజమానులు చాలామంది ఉన్నారు, మేము చూసాం. అంటే ఇప్పుడు మెయిన్ రీజన్స్ అవే అంటారు. అవే రీజన్స్. జాతకం సరిగా చూపించుకోవటం వల్లనే విచ్ఛిన్నం అయిపోయేది.
జాతకాలు ఎంతమంది చూపించుకుంటున్నారు, ఎంతమంది రోడ్డు మీద నిలబెడితే ఎంతమంది ఫీజు కట్టి చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా సరే లేనివాడు అనుకుందాం, వాడు ఎంతో కొంత ఇస్తాడు చూపించుకుంటాడు. ఉన్నవాడు కూడా దానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు కదా. ఆస్ట్రాలజీకి ఇంతేనా అనుకుంటున్నాడు వాడు. నిజంగా ఆస్ట్రాలజీని నమ్మొచ్చు అంటారు. అన్నీ నమ్మొచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు. ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో మగవాడికి తెలుసా? ఉదాహరణకి మగవాడు జాబ్కి వెళ్తాడు, వస్తాడు, మగవాడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి సెలవు ఉండదుగా. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు లేదు కదా. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలకని ఆమెకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, స్త్రీలకు ఎక్కువ ఉంటాయి నిజం చెప్పాలంటే, మగవాడికి కొద్దిగా తక్కువ ఉంటాయి. మగవాడికి మెంటల్ టెన్షన్ ఉంటుంది అనుకుందాం కాసేపు. అయితే ఎంతవరకు ఆ సబ్జెక్ట్ ఒక డాక్టర్ ఉంటాడు, ఏముందిలేండి డాక్టర్ ఇలా ఆపరేషన్ చేసి కత్తి కోయటమే, చాకు తీసుకుని కోయటమే కదా అని తేలిగ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు చూసినా ఆ డాక్టర్ గారు ఆ మెడిసిన్స్ రాస్తున్నారని. అలానే ఆస్ట్రాలజీలో సబ్జెక్ట్ అనేది లెంతీ సబ్జెక్ట్. ఇది ఆ లెంతీ సబ్జెక్ట్ వీళ్ళు కనుక్కోరు. ఈ లెంతీ సబ్జెక్ట్ ఉంది, మనం పర్ఫెక్ట్గా అతను ఆస్ట్రాలజీకి సంబంధించినవి కన్సల్టింగ్ ఫీజు అవుతుందో, ఆయన కష్టపడుతున్నారు, దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ ఫీజు అనేది చెల్లించలేక తక్కువ స్థాయి వాళ్ళని చూసుకుంటారు. బాగానే ఉందని చెప్పారండి, బాగానే ఉందని చెప్పాడండి, మా పురోహితుడు బాగుందని చెప్పాడు, వాళ్ళు బాగుందని వీళ్ళు బాగుందని చెప్పారు, చివరికి డైవర్స్ అయిపోతాయి. నా దగ్గర బొచ్చాడు జాతకాలు ఉన్నాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే ఆస్ట్రాలజీ పరంగా చూపించుకోరు. ఇంకోటి ఏం చేస్తారు, ఒక ఫంక్షన్ హాల్లో 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్ తీసుకుంటాడు. మంచి బ్రాహ్మణ్ణి మాట్లాడు. పూజా సామాన్లు 1000 రూపాయలు పూజా సామాన్లు తేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు లేని పూలదండలు సరిగ్గా కూడా తేని వాడు కూడా ఉన్నాడు నా దగ్గర. ఏమిటి అక్కడ నీకు ఎంత ఫంక్షన్లో చేస్తున్నావని కాదు, నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకున్నా, రోడ్డు మీద పెళ్లి చేసుకున్నా, వేద ఉచ్చారణ అనేది చాలా అవసరం. ఆ వస్తువులు, పూజకి సంబంధించిన వస్తువులు అవసరం. ముహూర్తాన్ని కరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టాలి. అవి చూడలేదుగా. ఆస్ట్రాలజీ పరంగా చూడటల్లా సరిగా. ఇంకొక గమ్మత్తు తెలుసా, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అప్పుడు కూడా భద్రత లేదు వాళ్ళకి. సెకండ్ మ్యారేజ్ అప్పుడు కూడా సరిగా ఆస్ట్రాలజీ చూడటల్లా. ఆస్ట్రాలజీ అనేది చాలామంది అనుకుంటారు కానీ చూడట్లేదండి. ఎక్కడ ప్రైస్ తక్కువైందా, ఎందుకు ఇంత ప్రైస్ దీనికి, అసలు ఏముంది అంటే దానికి క్యాలిక్యులేషన్ పార్ట్స్ అవన్నీ వాడిని పిలిచి కూర్చోబెట్టి ఇలా చూడాలి అని వారం రోజులు మనం పోషించి చూపిస్తే కానీ తెలియదు అది. అంటే గురుగారు ఇప్పుడు ఆస్ట్రాలజీ కరెక్ట్గా మనము విశ్లేషణ చేయకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి సో అందుకే ఈ ప్రాబ్లం ఎక్కువ మంది చూడట్లేదండి. వివాహ ముహూర్తం చూడరు, ఆస్ట్రాలజీ పరంగా కరెక్ట్ చూడరు, పైన చూసి పెళ్లి చేసుకుంటారు. డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశం ఉంది. వేరే శాంసంగ్ యాపిల్ ఫోన్కి, టీవీకి, ఫ్రిడ్జ్కి ఖర్చు పెడుతున్నారు. అసలు విషయాలకు ప్రజలు ఖర్చు పెట్టరు. ఒక ఆస్ట్రాలజీ కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా 1200 రూపాయలు మందులు అవుతాయని ఖర్చు పెట్టట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. ప్రతి చోట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఇదిగో ఇంత బంగారం వేసేవయ్యా దేవుడా నాకు ఇంకా కొన్ని కోట్లు ఇవన్నీ. కమర్షియల్ కదా, వ్యాపారం కదా, చెయ్యట్లా వీళ్ళు ఇంకొక మాట అంటున్నారు, ఇంకొక పాయింట్ కూడా అంటున్నారు. ఆస్ట్రాలజర్స్ అండి కమర్షియల్గా ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు, ఇది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, కానీ అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి ఆస్ట్రాలజర్స్ అందరు లక్షల కోట్లు సంపాదిస్తే ముఖ్యమంత్రులు అవుతారుగా, ప్రైమ్ మినిస్టర్లు అవుతారు. ఈ జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు, అవునా కదా? ఒక 500-1000 కోట్లు ఉంటే ఒక జ్యోతిష్యుడి దగ్గర ఎందుకు జాతకాలు ఎందుకు చెబుతుంటారు, జాతకాలు ఎందుకు చెబుతారండి? కూడా ఒక జాతకం చెప్పడానికి 5000-6000 అలా తీసుకుంటున్నారు కదా. అవును, ఉందండి, 5000-6000 ఉంటుంది. అంటే మరి అంత కాస్ట్. ఇప్పుడు నేను చెబుతా, నార్మల్ పర్సన్ అంటే బేదవాడో పేదవాడో ఒక రైతో చెప్పటం వేరు, అదే నేను చెప్పేది. అలాంటి వాళ్ళ దగ్గర అలా తీసుకున్నారు. కానీ నీ దగ్గర డబ్బులుండి కూడా నువ్వు ఒక్కొక్క టైంలో మీరు బ్రాహ్మణులందరినీ పురోహితులను పిలిపిస్తే 30-40 లక్షల ఫంక్షన్ హాల్లో ఆ బ్రాహ్మడికి 10,000 ఇవ్వడానికి చాలా కష్టమైంది. 40 లక్షలు ఖర్చు పెట్టినోడు బ్రాహ్మడికి ఎంత ఇవ్వాలండి? ఒక పురోహితుడు అంత పెళ్లి చేసి ఆయనే హెడ్ అక్కడ, ఓకే, కనీసం 30,000 ఇవ్వలేడా? ఒక గృహప్రవేశం చేసుకుంటాడు, 2 కోట్లు పెట్టి మై హోమ్ హబ్లో కొంటాడు. వాడు లోన్ తీసుకున్నా పక్కన తీసుకున్నా కనీసం అతనికి 15,000-20,000 అంతసేపు చేసి ఉదయం తెల్లవారుజాము వచ్చి 12-1 గంట వరకు వచ్చి చేసిన వాడికి కూడా ఇవ్వట్లా. ఓకే, అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకబ్బా మందులు, బీపీ నా దగ్గర ఉన్నారు, బీపీ షుగర్ ఉన్న మందులు వాడినవాడు కూడా ఉన్నాడు నా దగ్గర. ఎందుకు 500 రూపాయలు మందులు అవుతాయనే వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఎందుకు సార్థకత?
ఒక వ్యక్తికి మనము అది బ్రాహ్మడు అనుకోవచ్చు, మన దగ్గర పనిచేసేవాడు అనుకోవచ్చు, ఒక డాక్టర్ అనుకోవచ్చు, ఎవరైనా ఎవరి కష్టాన్ని వాళ్ళని మనం ఇచ్చేసేయాలి. ఈ జన్మలో ఉండే రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఓకే, తీర్చుకోవట్లేదుగా. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ పరంగా 5,000 6,000 అంటున్నారు. సరే, నువ్వు మాట్లాడుకో, 3,000 2,000 నీ శక్తిని బట్టి. నీకు శక్తి ఉండి కూడా అలానే చేస్తున్నావుగా. ఓకే, వాళ్ళకేం 1 డే పడుతుంది, అది 1 డే పడుతుంది. ఇంకో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఏదో ఫ్రీగా చెప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మళ్ళీ వాడు ఫ్రీగా పని చేస్తాడా, చేయమను. ఇప్పుడు నేను ఫ్రీగా పని చేస్తా, అందరినీ ఫ్రీగా పని చేయమను. ఓకే, నేను ఫ్రీగా జాతకాలు చెబుతా, అందరిని తీసుకొచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దోస మొత్తం చెప్పమను. ఫ్రీగా చెయ్యరండి. అంతా ఊరికే మాటలు అంటమే. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఊరికే చేస్తాడా? ఆయన కష్టానికి ఆయన ఒక లెక్చరర్ నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్ పొద్దున్న 7 గంటలకు వెళ్తారు, రాత్రికి వస్తాడు. ఆయన పని చేయాలి, ఎవరి పని వాడే. ఒక రైతు ఉంటాడు, రైతు పని. ఎవరికైనా కూడా నువ్వు మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ నీ శక్తిని బట్టి నువ్వు మాట్లాడుకోవచ్చు. కానీ దానిలో ఏమీ లేదంటానికి వీల్లేదుగా. ఆయన క్యాల్కులేషన్ చేయాలి, చెప్పాలి, గొంతు పోవాలి, అందరితో నీకు చెప్పాలి, 2-3 సార్లు చెప్పాలి. ఒకసారి 2 సార్లు కాదు కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పటం కూడా ఉంటుంది అక్కడ. అంటే ఈ విషయాలన్నీ కూడా వినకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇంత ఎందుకులే ఖరీదనే ఉద్దేశంతో ఎవరు తక్కువైతే చీఫ్గా, ఎవరు తక్కువైతే ఉంటుంది, లేకపోతే ఆ డబ్బులన్నీ పెట్టడం ఎందుకు, నేను ఒక శాంసంగ్ లగ్జరీగా ఉండొచ్చు, వెజిటేబుల్ బిర్యానీ తినొచ్చు అనే జీవితానికి పనికొచ్చే సత్యాలు వీళ్ళు తెలుసుకోలేకపోవటమే మెయిన్ దోషం. ఓకే, అది ప్రతిదానికి ఒకటి ఉంటుంది. మూఢనమ్మకాలు సపరేట్ చేయాలి, ఆస్ట్రాలజీ పరంగా ఉండే విషయాలను కూడా సపరేట్ చేసుకోవాలి. వీళ్ళు ఆలోచన చేయరు. ఆలోచన చేయకుండా ఏం చేస్తారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొని తెచ్చుకుంటారండి. 50% మన చేతిలో ఉంటుంది. నేను ఒక ఛానల్కి రావాలంటే వస్తా, నేను వద్దు అనుకుంటే రాను. 50% మన చేతుల్లో ఉంటుంది. జీవితం అనేది డెవలప్మెంట్ ఏంటంటే అందరూ మోనార్కులు అనుకోకూడదు. మనం అందరి విషయాలు ఆలోచన చేయాలి, అందరి విషయాలు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. చాలామంది జాతకాలు చూపించుకునేటప్పుడు అండి, పెళ్ళిళ్ళు, మ్యారేజ్ సంబంధించినవన్నీ డివోర్స్ జరగటానికి కొన్ని గ్రహాల యొక్క కారణాన్ని వీళ్ళు తెలుసుకోరు. కేవలం కుజదోషం మీద పడుతుంటారు. అసలు కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడే. ఈ శుక్రగ్రహం గురించి ఆలోచన చేయకుండా కుజగ్రహం గురించి ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. నవాంశక్రంచి, రాశిచక్రంచి, భావచక్రాలు అన్ని చాట్లు కూడా పరిశీలన చేయకుండా ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. ఏముందిలేండి, ఈయన రేవతి నక్షత్రం అవుతుంది, ఈ అమ్మాయిది అశ్విని నక్షత్రం అవుతుంది, సరే 18 గుణాలు వచ్చినాయి, జస్ట్ ఈ పంచాంగంలో ఒక పేజీ తిప్పితే సరిపోతుంది అనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే దానిలో సబ్జెక్ట్ లేదనుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ దానిలో సబ్జెక్ట్ ఇన్డెప్త్గా ఉందని తెలియదు వాళ్ళకి. తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు. ఇంకొకటి కూడా చెబుతున్నా చూడండి. ఇందులో సైంటిఫిక్ పరంగా ఆలోచన చేయకుండా ఈ వశీకరణ ఒకటి ఉంటుంది చూసారా? ఆ రోడ్డు మీద మగవాడు వశీకరణ అవుతాడు, అమ్మాయి వశీకరణ, ఇలా చెబితే పిచ్చి పిచ్చి విషయాలు మటుకు వింటారు. అదొకటి. ఇంకోటి ఏం చేస్తారు, ఉప్పు దీపం పెట్టండి, ఆ దీపంలో నూనె వేస్తే రాత్రికల్లా కోటీశ్వరుడు అవుతారు. మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు, ఒక కొబ్బరికాయ తీసుకుని ఆయన నెత్తి మీద కొట్టి నీళ్లు తాగండి. ఇలాంటి పిచ్చి పిచ్చి కోటీశ్వరులు అయిన వాళ్ళందరూ కూడా కోటిలోనో బంజారా హిల్స్లో వీళ్ళందరూ ఉప్పు దీపం పెట్టిన వాళ్ళ? ఓకే, ఉప్పు దీపం పెట్టిన వాళ్ళు కాదుగా. చిన్న చిన్న రెమెడీస్ చెప్పి తాత్కాలికంగా చెబితే బాగుంటుంది వాళ్ళకి. కొంతమంది చెబుతుంటారు, ఒక పేపర్ మీద ట్రయాంగిల్ గీయండి, ఆ ట్రయాంగిల్ మీద పసుపు కుంకుమ వేయండి. కానీ ఇప్పుడు ప్రజలు అవే చూస్తున్నారు కదా. ప్రజలు తప్పది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము చెప్పం అలాంటివి, అవన్నీ డూబ్ అని చెబుతాయి. ఏదో లాల్ కితాబ్ రెమెడీస్లో ఏదో నార్త్ ఇండియాలో చెప్పినవి అవన్నీ డూబు. వేదంలో చెప్పల. వేదంలో యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, హోమాలు ఇలాంటివి మాత్రమే చెప్పింది. డబ్బుంటే చేసుకో, లేకపోతే మానేయి, అంతే. లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం చేసుకో, ప్రదర్శనలు చేయి. అలాంటివి ఎక్కువగా ఇలాంటివి నమ్ముతుంటారు. చూడండి, పాత రోజుల్లో ఆవు నెయ్యితో దీపం పెట్టేవాళ్ళు. ఇప్పుడు నువ్వుల నూనె వచ్చింది, విప్ప నూనె వచ్చింది, కొబ్బరి నూనె వచ్చింది. 2027కి రకరకాల నూనెలు వస్తుంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలలో ఉండేది ప్రతివాడు చెప్పింది వినటం కాదు. నిజమేంటి, నిజం అనేది నిప్పు లాంటిది. అది మా అమ్మాయి జాతకం చూసేటప్పుడు నిజం చెప్పండి గురువుగారండి అని చెప్పాలి వాళ్ళకి. మా అబ్బాయి జాతకం చూసేటప్పుడు మేమేం అనుకోమండి, నిజం చెప్పండి అని అడగాలి. ఆ ఆస్ట్రాలజీ ఎంతసేపు చూస్తారు, ఎన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు, రకరకాలు ఉంది దీనిలలో. చాలా మందికి సామాన్యులకి ఏంటంటే ఈ విషయాలు, రహస్యాలు తెలియవు. కేవలం 18 పాయింట్స్ అబవ్ వస్తే చాలు, పెళ్ళైపోతుంది.
జాతకం చూడటం అంటే మామూలు విషయం కాదు. 2వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, శుక్రదోషాలు, కుజదోషాలు, పునర్భవ దోషాలు, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, నవాంశ లగ్న కుండలి అనాలిసిస్ చేయటం, ఇవన్నీ కూడా డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేయటం, ఉచ్చ నీచ స్థానాలు, ద్వాదశ భావాలు, రాస్యాధిపతులు, అక్కడ ఆ గ్రహాల్లో ఏదైతే ఆ లగ్న కుండల్లో ఉండే గ్రహాలు, ఇవన్నీ కూడా చాలా దశలు, అంతర్దశలు, రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దీనిలలో. ఓకే. అసలు వాస్తవంగా ఈరోజు కంప్యూటర్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ ఆ క్యాలిక్యులేషన్ ఒక జాతకం చెప్పాలని 4 రోజులు పడుతుంది. ఒకటి జాతకం చెప్పాలి, అంత క్యాలిక్యులేషన్లో గడియలు విగడలు క్యాలిక్యులేషన్ చేయాలి. ఎంత చరిత్ర ఉంది వీళ్ళకి. ఏంటంటే ఊరికేనే జస్ట్ ఇప్పుడు మనకి టీవీ ఛానల్ ఇలా కొట్టంగానే వచ్చేస్తుంది కదా, ల్యాప్టాప్లో కొట్టంగానే ఎంబడే చెప్పినట్టుగా ఆలోచన చేస్తున్నారు. కానీ డీప్గా స్టడీ చేస్తే ఆస్ట్రాలజీ అనేది గ్రేట్ సబ్జెక్టు. ఆస్ట్రాలజీ అనేది పక్కకి తప్పిపోయి రెమెడీస్, ఉప్పు దీపాలు, నూనె దీపాలు, తర్వాత ఒక కాగితం మీద ట్రయాంగిల్ రాయటం, స్క్వేర్ రాయటం, మూఢనమ్మకాలు, ఇలాంటి వాటికి వెళ్ళిపోతుంది. ఈ చేతబళ్ళకి, వశీకరణకి, వీటికి వెళ్ళిపోతుంది. ఏమండి, వశీకరణ చెయ్యాలంటే ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళను వాళ్ళు వశీకరణ చేసుకోలేరండి? అధికార దాహంతో చేస్తారా? ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని చేయకూడదా? ఆ వశీకరణ విద్య నా దగ్గరికి ఎవడో రమ్మను వస్తే నేను ఎమ్మెల్యే వశీకరణిస్తే వాడికి డబ్బులు ఇస్తా. ఇవన్నీ డూబండి. అందువల్లే ఏం జరుగుతుందంటే ఆస్ట్రాలజీని ఆస్ట్రాలజీ సబ్జెక్టుగా చూడకపోవటం వల్లనే రకరకాలు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టే వాళ్ళందరూ ఎక్కువగా దేవుడి మీద కూడా నమ్మకం లేని వాళ్ళు కూడా పెరగటానికి కారణం ఇదే. ఒరిజినాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రోజైనా సత్యం సత్యమే. ఆస్ట్రాలజీ పరంగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. దానికి వేదంలో చెప్పిన పరిహారం కరెక్ట్గా చేసుకోండి. యజ్ఞవనంగానే ఖర్చు అవుతుందని ఆ ఉద్దేశం వాళ్ళకి. హోమం చేయటం వల్ల ఖర్చు అవుతుందని ఉద్దేశం. నీకు ఒకవేళ నువ్వు హోమం చేయట్లేదు, యజ్ఞం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు అనుకుంటాం, నువ్వేమైనా పిసినారితనంలాగా ఉంటున్నావా? నీ డబ్బు ఖర్చు అవుతూనే ఉందిగా. భగవంతుడి యొక్క హోమం చేయటంలో తప్పేముంది? నువ్వు డైరెక్ట్ చేసేది భగవంతుడికే కదా. ఓకే. హోమం చేయటం వల్ల, అభిషేకం చేయటం వల్ల నీకు జరిగే నష్టం ఏంది? అయితే వీళ్ళకి జరుగుతుంది నష్టం. ఇవి లేకపోతే ఆ శాంసంగ్ ఫోన్ కొంటాడు. అది అలా ఉండే ఉద్దేశం గల వాళ్ళు, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సెకండ్ మ్యారేజ్ జరుగుతున్నా కూడా వాళ్ళకి జాతకాన్ని చూపించుకోవటం అనేది కొంతమంది చూపించుకుంటున్నారు. కొంతమంది పర్ఫెక్ట్గా చూపించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే గురుగారు, మనం రోడ్డు మీద పిలిస్తే ఎంతమందిని లైవ్ పెట్టి అడిగితే ఎంతమంది సరిగా చూపించుకున్నారో చూస్తే 10 మందిలో దాదాపు 8 మంది సరిగా చూపించుకోరు. ఒక 2 మాత్రమే చూపించుకుని ఉంటారు. పాపం 2 కాంక్ష చూపించుకునే వ్యక్తులు ఎలా ఉంటారంటే, పాపం పర్ఫెక్ట్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆ పర్ఫెక్ట్ ఆస్ట్రాలజీ అపాయింట్మెంట్ ఏదో దొరక్కపోవటం, కుదరకపోవటం, మామూలు ఆర్డినరీ వాళ్ళు దొరకటం, వాళ్ళు ఒక 4 చూపించిన విరక్తి భావం కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏవో రకరకాల దానికి సింక్ కాని పూజలు కూడా పెడతారు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి కాలేదంటే, ఒక అమ్మాయికి పెళ్లి కాలేదంటే వరపాశుపతాశ్రుద్రాభిషేక, అఘోర గౌరీ పాశుపతాశ్రుద్రాభిషేకాలు కొన్ని ఉంటాయి. ఒక అమ్మాయి ఏదైతే ఒక అబ్బాయికి పెళ్లి కాలేదని కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకాలు కొన్ని ఉన్నాయి. వేదంలో చెప్పిన పాశుపతాశ్రు, అథర్వణ వేదంలో చెప్పినవి చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పాటించకుండా చిన్న చిట్కాతోటి పోవాలని ఉద్దేశం గల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చిట్కా ఏంటంటే పని చేయదు, పెట్టదు. ఈ ఆస్ట్రాలజీ ఏంటంటే ఆ కన్సల్టింగ్ ఫీజు తీసుకుంటాడు, ఆ చిట్కా చెప్పేస్తాడు, దండం పెడతాడు, మీ గొడవ మీదని వదిలేస్తాడు. ఇది జరుగుతున్న స్టోరీ మొత్తం. ఓకే గురుగారు, వివాహ జీవిత బాంధవ్యం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం అండి. నమస్కారం అండి.